Hi guys, Bharti 2 or Indian 2 acted by Kamal Hassan sir and Siddharth, Rakul Preet Singh, Kajal Agarwal and మన బ్రహ్మానందం గారు. డైరెక్టెడ్ బై సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్. ఇక భారతీయ 2 కోసం చెప్పుకునే ముందు భారతీయుడు 1 గురించి చెప్పుకోవాలి. యాక్చువల్ గా ఏ మూవీ అయినా సరే సీక్వెల్ వస్తే 1 or 2 or 3-4 ఇయర్స్ లో వస్తుంది. బట్ భారతీయుడు 1996 లో వచ్చింది. దాని సీక్వెల్ గా 26 సంవత్సరాల తర్వాత భారతీయుడు 2 తీశారు. చాలా మందికి ఈ జనరేషన్ వాళ్ళకి భారతీయుడు 1 కొంచెం తెలియకపోవచ్చు. సో వాళ్ళ గురించి చిన్న స్టోరీ. సో భారతీయుడు 1 లో కమల్ హాసన్ గారు ఎంగేజ్ లో ఉన్నప్పుడు స్వాతంత్ర సమరయోధుడు. స్వాతంత్రం వచ్చాక 50 ఇయర్స్ తర్వాత 70 to 80 ఇయర్స్ ఉన్న కమల్ హాసన్ కి ఎక్కడికి వెళ్ళినా లంచం అన్యాయం ఎదురవుతుంటుంది. మళ్ళీ తన దేశానికి పట్టిన ఈ అవినీతిని అన్యాయాన్ని పారదోలడం కోసం మర్మకళ అనే ఫైటింగ్ స్కిల్స్ ని యూజ్ చేసి ఒక్కొక్కరిని చంపుతూ ఉంటాడు. అప్పట్లో ఈ మూవీ అయితే ఒక సెన్సేషన్. మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్. ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్ తో ఈ మూవీ ఒక బ్యూటిఫుల్ అని చెప్పాలి. ఇక భారతీయుడు 2 కు వస్తే ఇది భారతీయుడు 1 కి సీక్వెల్ గా 26 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి సినిమా బిగినింగ్ లో ఫస్ట్ మూవీ కోసం కొన్ని సీన్స్ తో ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో ఇప్పుడున్న సొసైటీలో ఎటువంటి అన్యాయాలు అక్రమాలు ఉన్నాయని చూపిస్తూ ఊరారా ఇది చదువుకి తగ్గ జాబ్ లేదు, జాబ్ కి తగ్గ జీతం లేదు, కట్టిన ట్యాక్స్ కి తగినట్టు ఫెసిలిటీస్ దొరకట్లేదు. వాటిని ఎదుర్కొంటున్న హీరో సిద్ధార్థ్ ఒక్కొక్కరిని తప్పుపడుతూనే ఇంక ఇవన్నీ నిర్మూలించాలంటే ఇండియానే రావాలని అనుకుంటాడు. అందరిని చీల్చి చండాడే ఒక హంటింగ్ డాగ్ రావాలి. అలా ఎవరుంటారా ఉండేవారు. సో అప్పుడు అందరూ #కమ్బ్యాక్ ఇండియన్ అని పోస్టులు పెడతారు. సో అప్పుడు కమల్ హాసన్ గారి ఎంట్రీ ఉంటుంది. ఫ్రీడమ్ ఫైటర్. ఫస్ట్ ఫైట్ అయితే చాలా బాగుంటుంది. భారతీయుడు 1 లోనే కమల్ హాసన్ 70 నుంచి 80 ఏళ్ళ ముసలోడి కింద వేశాడు. ఇప్పుడు 26 సంవత్సరాల తర్వాత భారతీయుడు 2 లో కమల్ హాసన్ వయసు 100 ఏళ్ళు దాటిపోయి ఉంటుంది. ఇప్పుడు కూడా ఫైట్స్ ఎలా చేయగలుగుతున్నాడు అన్న దానికి ఎగ్జాంపుల్ గా చైనాలో 100 ఏళ్ళు దాటిన కుంఫు మాస్టర్ ఫైట్స్ ఎలా చేయగలుగుతున్నారు అనే దాన్ని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ శంకర్ గారు చెప్పింది మీరు ఆల్రెడీ విన్నారు. ఇంక ఈ మూవీలో కమల్ హాసన్ గారి నటన గురించి చెప్పనక్కర్లేదు. ఆయన ఏ గెటప్ లో ఉంటే దానికి 110% న్యాయం చేసేస్తారు. ఈ మూవీలో కూడా అంతే బాగా చేశారని నాకు అనిపించింది. ఇక హీరో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ అండ్ బ్రహ్మానందం గారు కీలక పాత్ర పోషించారు. క్లైమాక్స్ సీన్స్ వస్తే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు ఈ మూవీకి హైలైట్ అని చెప్పాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి కొన్ని సీన్స్ లో ప్లస్ లా అనిపించింది. అండ్ మూవీ విజువల్స్ లో శంకర్ గారి మార్క్ కనిపిస్తుంది. అండ్ మైనస్ పాయింట్స్ వస్తే రైటింగ్ కొంచెం బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది. అండ్ మొదటి భారతీయుడితో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. బట్ నా ఒపీనియన్ అయితే థియేటర్కి వెళ్ళి ఒకసారి చూడొచ్చు. ఇంక నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఇది నా ఒపీనియన్. మీరు ఈ మూవీ చూసినట్లయితే మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో షేర్ చేయండి. ఫర్దర్ గా మన ఛానల్ నుంచి వచ్చే రివ్యూస్ ని మీరు మిస్ కాకూడదు అనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆలో పెట్టుకోండి. మళ్ళీ మరో కొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు టేక్ కేర్, బై.